ఆల్రెడీ 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అండ్ 'చోరీ 2' రివ్యూస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. అండ్ ఇంకొక 3 ఓటీటీ రివ్యూస్ వస్తాయి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. 'పెరుసు' 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న ఈ తమిళ్ డార్క్ కామెడీ ఈ రోజే నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అయింది. అది కూడా మనం ఎంతగానో ప్రేమించి తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇందులో వైభవ్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక మెయిన్ లీడ్‌గా చేశారు. ఈ సినిమా ఓటీటీలో చూడడానికి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్‌ని 206K కాస్త 208K చేయండి. అన్ని థియేటర్ అండ్ ఓటీటీ రివ్యూస్ కవర్ చేస్తాం. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే అడిగేస్తున్నా. ఓడేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక ముసలాయన ఒక వియర్డ్ పొజిషన్‌లో చనిపోతాడు. అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ముసలాయన వియర్డ్ పొజిషన్‌ని మేనేజ్ చేయడానికి ఏమేం చేశారు అనేది ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సినిమాలో ఒక వియర్డ్ పాయింట్ ఉంటది. అది వినడానికి కొంచెం ఆడ్‌గా అనిపించినా కూడా ఫ్రెష్ కామెడీ జనరేట్ చేయడానికి చాలా స్కోప్ ఉండే పాయింట్ అది. ఆ పాయింట్ సినిమా స్టార్టింగ్‌లోనే రివీల్ అయిపోయిద్ది. అండ్ సినిమా మొత్తం ఆ పాయింట్ చుట్టూనే తిరుగుద్ది. అండ్ టు బి ఫ్రాంక్ నాకు ఆ పాయింట్ నచ్చింది. పాయింట్ వీడ్‌గా ఉన్నా, ఆడ్‌గా ఉన్నా, ఎలా ఉన్నా కానీ ప్రెజెంట్ చేసిన విధానం క్లీన్ అండ్ జెన్యూన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి పాయింట్ అయినా సరే వల్గర్‌గా అనిపియదు. ఈ పాయింట్‌ని వల్గర్ చేసేయడానికి కూడా చాలా స్కోప్ ఉంది. కానీ అస్సలు వల్గర్‌గా అనిపియలేదు. సినిమా మొత్తం ఇదొక వింత ప్రాబ్లమ్ అనే ఫీలింగే ఉంటది మనకి. ఈ సినిమా కంప్లీట్‌గా డార్క్ కామెడీ. సీరియస్ ఇన్సిడెంట్స్ మీద అండ్ చావు మీద కామెడీ బేస్ అయ్యి ఉంటది. ఇది అసలు ఒక డిఫరెంట్ రకమైన కామెడీ. ఒక వింత ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి, ఆ ప్రాబ్లమ్‌కి రిలేటెడ్‌గా సిట్యుయేషన్స్‌ని రాసుకొని, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్‌తో సటిల్‌గా హ్యూమర్‌ని జనరేట్ చేస్తారు. అయితే ఈ సినిమా ఫస్ట్ 1 అవర్‌లోనే కొన్ని మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యే సీన్స్ అయితే హిలేరియస్‌గా ఉన్నాయి. అసలు మోస్ట్‌లీ ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకుంటూనే ఉంటాం. అసలు ఈ సినిమాని ఫ్రెండ్స్‌తో చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని సీన్స్‌కైతే పడి నవ్వుకుంటాం. డైలాగ్స్ అండ్ వన్ లైనర్స్ చాలా బాగా రాసుకున్నారు. మనం ఎక్స్‌పెక్ట్ చేయని లైన్స్ క్యారెక్టర్స్ నుండి వస్తే భలే ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. ఇలాంటి మూవీలో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే కార్టూన్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. ఫన్నీగా, అమాయకంగా, తెలివి లేకుండా చాలా కార్టూనిస్టిక్‌గా ఉంటాయి క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ఇలా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ మనకి ఎంటర్‌టైనింగ్‌గా అండ్ ఎంజాయబుల్‌గా అనిపిస్తది. అండ్ ఈ సినిమాలో ప్యారలల్‌గా ఒక కుర్రోడి పాయింట్ ఆఫ్ వ్యూని చూపిస్తారు. సో, ఆ కుర్రోడి సీన్స్ కూడా మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఎండ్ క్రెడిట్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ సినిమాకి పెర్ఫార్మన్సెస్ ఇంకొక ప్లస్ పాయింట్. ప్రతి యాక్టర్ ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా వైభవ్ అండ్ సునీల్ రెడ్డి గారి టైమింగ్ చాలా బాగుండింది. ఇంకా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక గారికి తక్కువ స్కోపే ఉంది. బట్ ఉన్న స్కోప్‌లో ఆవిడ బానే చేశారు. టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ నుండి డీసెంట్ వర్కే కనిపించింది. నెగెటివ్స్‌లోకి వెళ్లే ముందు చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డ్ ఇచ్చిందని తెలుసుగా. అసలు ఆ యూకే గవర్నమెంట్ అవార్డే ఇవ్వలేదు. ఏంటి షాక్ అయ్యారా? దాని మీద ఒక వీడియో చేశాం. కామెంట్స్‌లో లింక్ ఇస్తా. చూసేయండి చెప్తా. ఇప్పుడు నెగెటివ్స్ చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్ గానే వెళ్ళిపోయిద్ది. కానీ తర్వాత సెకండ్ హాఫ్‌లో కథ సరిపోలేదు. ఫస్ట్ హాఫ్‌కే స్టోరీ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ కోసం స్టోరీ పెట్టుకోలేదు. జస్ట్ కొత్త క్యారెక్టర్స్‌ని ఇంక్లూడ్ చేసి సిట్యుయేషన్స్‌ని డ్రాగ్ చేసేశారు. నిజానికి స్టోరీ లేకపోవడం ప్రాబ్లమ్ కాదు. ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్న సిట్యుయేషన్స్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి చాలా ఫ్లాట్‌గా ఉంటాయి. అంటే సినిమా బోర్ ఏం కొట్టదు కానీ సెకండ్ హాఫ్‌లో సిట్యుయేషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ చాలా ఫ్లాట్ అండ్ నార్మల్‌గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో ఒక క్యూరియాసిటీ మెయింటైన్ అవ్వాల్సింది కానీ చాలా క్యాజువల్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటదంతే. సెకండ్ హాఫ్‌లో ఇంట్రొడ్యూస్ అయ్యే క్యారెక్టర్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. సినిమాని ఎలా అయినా లాగాలని చెప్పేసి సెకండ్ హాఫ్‌లో ఫోర్స్‌డ్‌గా క్యారెక్టర్స్‌ని ఇరికించేసారు అనిపించింది. ఇంకా ఎమోషనల్ కనెక్ట్ కోసం ఏదో ట్రై చేశారు కానీ ఎమోషనల్‌గా ఏమనిపించదు. సో, ఎమోషనల్‌గా ఉండే సీన్స్ పెద్ద వర్క్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా 'పెరుసు' సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. ఇదొక మంచి టైమ్ పాస్ సినిమా. కానీ ఫ్యామిలీతో మాత్రం చూడలేము. ఎందుకంటే సినిమా మెయిన్ పాయింట్ చాలా వియర్డ్‌గా ఉంటది. సో, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడలేము. ఫ్రెండ్స్‌తో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకవేళ సినిమా చూస్తే ఏమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ టీమ్